గమనించాలి. అనుదినము మానవునికి దేవుని దగ్గర నుండి పిలుపు వచ్చును. ఎవరైతే దేవుని పిలుపును గుర్తించి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతారో వారి జీవితాలు మారిపోతాయి. వారి జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అంతే కదండి. అనుదినము మానవుని దగ్గరికి దేవుని దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది, పిలుపు వస్తుంది. ఎవరైతే తెల్లవారుజామున దేవుని పిలుపును గుర్తించి, దేవుని ఫోన్ కాల్ గుర్తించి, దేవుని ఆలోచనలను గుర్తించి తమ నిద్రను పక్కన పెట్టి దేవునితో మాట్లాడతారు, రోజులో మొదటి గంట దేవునికి ఇస్తారు, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతారు, వారి ఆలోచనలు, వారి బాధలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు దేవునితో చెప్తారు. దేవుని ఆలోచన ఎవరైతే తీసుకుంటారో వారి జీవితాలు మారిపోతాయండి. దేవుని మార్గాల్లో ఎవరైతే ప్రయాణిస్తారో వారి జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయండి. మరి మనలో ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాం? మన నిద్రను, మన యొక్క ఆలోచనలు పక్కన పెట్టేసి దేవునితో మాట్లాడుతున్నాం, ప్రార్థనతో మాట్లాడుతున్నాం, దేవుని ఆలోచనలు తెలుసుకుంటున్నాం, దేవుని మార్గాల్లో ప్రయాణించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. ప్రతిరోజు దేవుని దగ్గర మనకు కాల్ వస్తుంది, మనమే దేవుని కాల్ను పట్టించుకోవటం లేదు, మనమే దేవుని యొక్క పిలుపును గుర్తించడం లేదు, మనమే మన నిద్రలో పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నాం. గమనించాలి. ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా, రేపటి నుంచైనా దేవుని దగ్గర నుండి వస్తున్న ఆ కాల్ని గుర్తిద్దాం. ప్రతిరోజు రేయి మొదటి జామున దేవునికి ఒక గంట సమయం ఇస్తూ దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన మార్పులు మన జీవితంలో చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.